హైవ్యూర్స్. చంద్రబాబు నాయుడిని జగన్ రెడ్డి వైసీపీలో కొంతమంది మూర్ఖులు ముసలోడు అంటూ పిచ్చిగా బాగున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు నోరెత్తింది లేదు. అయినా సరే ఇలా అంటూ ఉంటే అప్పుడు అన్నాడు, ఎవరైనా ఆయన నేను తిరుమల దేవస్థానానికి కలిపి మెట్ల మార్గంలో నడుచుకొస్తారా, మీరు నాతో పాటు రండిరా, ఆ జగన్నే రమ్మనండిరా, నాతో నడిచి చూపించండి రా అన్నాడు. సౌండ్ లేదు. ఆ తర్వాత ప్రచారం చేసేటప్పుడు కూడా జగన్మోహన్ ఎలా చేస్తాడు, చంద్రబాబు ఎలా ప్రచారం చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఎండలో చంద్రబాబు ప్రచారం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఆ ఏసీ బస్సులో సాయంత్రం చల్లబడ్డాక కనిపించారు. వీళ్ళు మరలా చంద్రబాబు నాయుడు విమర్శించారు, ముసలోడు అద్దెనిదే. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవాలప్పుడు శంకుస్థాపనప్పుడు కనీసం వంగి కొబ్బరిగా కూడా కొట్టలైపోయాడు. ఆయన చంద్రబాబు నాయుడు ముసలోడు అంటాడు. తర్వాత ఈరోజు బటన్ ఒక కార్యక్రమం ఒకటి ఉంది, ఇంటి దగ్గర రెడీ అవుతాడు, హెలికాప్టర్లో వెళ్తాడు, హెలిప్యాడ్లో దిగుతాడు, అక్కడి నుంచి కారులో, అది కూడా చుట్టుపక్కల చెట్లు కొట్టేస్తారు, పరదలు కడతారు, బటన్ నొక్కుతాడు, అక్కడ మరలా డబ్బులు అమ్మడే పడవు, అక్కడ ఉన్న వాళ్ళని స్క్రిప్ట్ చూసి ఏదేదో మాట్లాడతాడు, మళ్ళీ అక్కడ వచ్చా జిందాబాదులు హడావుళ్ళు. ఇవన్నీ అయ్యాక అమ్మయ్యా ఈరోజు బటన్ నొక్కేసి అయిపోయింది, చాలా కష్టపడ్డా, మరలా ఇంటికి. సచివాలయం వెళ్తాడంటే సచివాలయ సెటప్ ఇంట్లోనే. ఆయన ముఖ్యమంత్రి అసలు ఆ ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తి చేసే పనులా, అది పనేనా? పని అంటే ఇదిరా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిన్న మార్నింగ్ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం కొత్తగా ఎక్స్పర్ట్స్ వచ్చినారు కదా, ఏమైంది ఏంటి అని చెప్పేసి ఆడికెళ్ళి మొత్తం చూసి ఈ లెఫ్ట్ సైడ్ కెనాల్ ద్వారా కూడా గోదావరి నీటిని వైజాగ్కి ఉత్తరాంధ్ర తరలించే విధంగా ఈలోపు ఎత్తిపోతల ద్వారా అన్నట్టు ఆ పనులు ఏం జరుగుతుంది, ఎలా ఏంటి అని అదంతా చూసుకున్నాక నెక్స్ట్ భోగాపురం ఎయిర్పోర్టు పనులు ఎలా సాగుతున్నాయి ఏంటి, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడే కదా, సో అండ్ ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసి జిఎంఆర్ వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళే, సో ఇంకేమో త్వరగా కంప్లీట్ అవుతుందని చెప్పేసి మొత్తం చూసుకొని ఏపీలో ఇంకెక్కడ మరలా విమానాశ్రయాలు రాబోతుంది ఏంటని చెప్పేసి అది చెప్పి, ఈ విమానాశ్రయాలు రావడం వల్ల మనం ఎలా డెవలప్ అవుతుందంటే అదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకొని, ఆ తర్వాత కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐ సదస్సులో పాల్గొని ఏపీకి పెట్టుబడులు మీరు ఎందుకు తీసుకురావాలి, మీ ఉపయోగం ఏంటి, ఏపీలో మ్యాన్ పవర్ ఎలా ఉంది, ప్రభుత్వం ఏ రకంగా సాయం చేస్తుంది మొత్తం అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ తర్వాత మెట్టెక్ జోన్ మళ్ళీ ఉత్సవాలు ఏమిటి సెలబ్రేషన్ అడిగి వెళ్ళి, మెట్టెక్ జోన్ అంటే మన హైదరాబాద్ జీనో వ్యాలీ ఎలాగో మెట్టెక్ జోన్ వచ్చేసి ఏపీకి రకంగా అనుకోవచ్చు. అది కూడా చంద్రబాబు సమయంలో ప్రారంభమైంది. మొత్తం రీసెర్చ్ ల్యాబ్స్ కావచ్చు, మెడిసిన్ సంబంధించి కొత్త ఇన్వెస్టిగేషన్ కావచ్చు, మొత్తం అక్కడే అనమాట. వన్ బై వన్ మొత్తం ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వచ్చే విధంగా విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ పాల్గొంటూ ఉన్నాడు ఆ మనిషి. ఆయన వయసు ఎంత, ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేస్తుంది చూస్తుంటే పిచ్చెక్కి పోతుందండి ఒక్కొక్కరికి. ఇటువంటి మనిషిని పట్టుకొని ఎన్ని కోతలు కూసారా ఒక్కొక్కడు. అసలు ఇటువంటి మనిషిని పట్టుకొని అసలు అనరాని మాటలు అన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కన్నా సిగ్గుపడండి, పశ్చాత్తాపడండి. ఈయన మన తెలుగువాడిగా పుట్ట మన అదృష్టం రా, ఆయన దురదృష్టం పాపం. ఎన్ని మాటలు పడ్డాడు సామి పాపం ఆ మనిషి. అందుకే పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు పాపం, ఆ మనిషి ఎన్నో తట్టుకున్నాడండి. మనిషి ఆల్మోస్ట్ ఇక భరించిన స్థితికి వచ్చాడండి అని చెప్తూ ఉంటే చంద్రబాబు కళలో ఆల్మోస్ట్ కన్నీళ్ళు వచ్చిన పరిస్థితి అనమాట మొన్న మధ్య. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉండంగా ఏపీ అభివృద్ధిని ఎవడూ ఆపలేడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా భారతదేశంలో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉండిద్ది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. అండ్ ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు, ఎలా ఉండకూడదంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా తెలిసి చూసి నేర్చుకోండి.